హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో చాలామంది సార్ 2026 ఎస్ఐఆర్ ప్రక్రియ చాలామంది కంప్లీట్ చేశారు కదా. ఇమిగ్రేషన్ ఫామ్స్ అనేవి చాలామంది సబ్మిట్ చేశారు. 2002 ఓటర్ జాబితాతో చాలామంది మ్యాప్ చేసుకున్నారు అనమాట. ఓకేనా? అయితే ఈ ప్రక్రియ అనంతరం మనకి ఓటర్ ఐడి కార్డులో కొన్ని చేంజెస్ అనేవి వచ్చాయి. ఇది నేను గమనించడం జరిగిందనమాట. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలని తెలిసిందో చెప్తున్నాను. ఒకసారి మీ ఓటర్ ఐడి కార్డు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఓటర్ ఐడి కార్డులో ఏదైనా మార్పు వచ్చిందా లేదా అనేది చూడండి. ఎందుకంటే ఇమిగ్రేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత కొంత డేటా అనేది మన ఓటర్ ఐడి కార్డులో చేంజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ ఓటర్ ఐడి కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు వీడియోలో ఇండెటెడ్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని, ఓకేనా, చాలా సింపుల్ స్టెప్స్తో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో, ఎట్లా చూసుకోవాలి అనేది మీ ఇక్కడ చూపిస్తాను. ఓకే, అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేయండి. ఇక వీడియోకి వెళ్తే కనుక ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఈసీఐ అయినట్టు అని చెప్పేసి కనిపిస్తూ ఉంది కదా. సో ఈ యాప్ని అయితే మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓకేనా? సో ఓపెన్ చేస్తే లోడింగ్ తీసుకుంటుంది. ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్గా ఇక్కడ మనకి డౌన్లోడ్ ఈ ఓటర్ కార్డు ఈపీఎస్ఐ కనిపిస్తుంది కదా. సో దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మిమ్మల్ని ఫస్ట్ టైము ఓపెన్ చేసే వాళ్ళకైతే ఫస్ట్ టైము మొబైల్ నెంబర్ అయితే అడుగుతుందండి. సో ఆ మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట మీకు. ఓకేనా? ఈ ఆప్షన్ చూపిస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. ఓకేనా? ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఏంటంటే ఓటర్ ఐడి నెంబర్ అయితే షో చేస్తుంది. మీరు డౌన్లోడ్ బై రెఫరెన్స్ నెంబర్ కానివ్వండి, లేకపోతే సెర్చ్ యువర్ డీటెయిల్స్, అంటే మీ డీటెయిల్స్ సెర్చ్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకి ఓటర్ ఐడి నెంబర్ చూపిస్తుంది కాబట్టి నో ఇష్యూ. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే స్టేట్ని సెలెక్ట్ చేశాను. సో ఫిక్స్ డీటెయిల్స్ని ట్యాప్ చేయగానే మన డేటా చూపిస్తారు అనమాట. ఓకేనా? ఎవరైతే ఓటర్ ఉన్నారో ఆ ఓటర్ పేరు కానివ్వండి, ఫాదర్ నేమ్ కానివ్వండి, మొబైల్ నెంబరు అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చూపిస్తారు అనమాట. అయితే లాస్ట్ ఎస్ఐఆర్లో చాలామందికి ఏంటంటే మొబైల్ నెంబర్ లింక్ కాకపోవడం, అంటే లేకపోవడం కానివ్వండి, అలాగే అడ్రస్ ఇంప్రాపర్గా ఉండడం కానివ్వండి, అలాగే ఫొటోస్ ఇంప్రాపర్గా ఉండడం, ఓకే, ఇమేజ్. సో ఇట్లా జరిగాయి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎస్ఐఆర్ పద్ధతి తర్వాత కొన్ని చేంజెస్ అనేవి జరిగాయి అనమాట. ఓకే, అయితే ఇప్పుడు నేను ప్రొసీజర్ అని బటన్ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే లోడింగ్ తీసుకుంటుంది అనమాట. సో లోడింగ్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఈ ఓటర్ ఐడి కార్డ్ ఏదైతే ఉందో, సో ఈ పీడిఎఫ్ అనేది మనకు డౌన్లోడ్ అయిపోద్ది. అంటే మనకు ఓటీపీ వస్తే ఆ ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే డౌన్లోడ్ అవుద్ది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా మన మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది అనమాట. అది క్లిక్ చేయగానే ఈ ఓటీపీని మనం ఎంటర్ చేయాలి ఇక్కడ. ఓకేనా? సో నేనైతే ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేశాను. వెరిఫై అండ్ డౌన్లోడ్ని ట్యాప్ చేయగానే లోడింగ్ తీసుకుంటుందండి. అండ్ ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి ఓటర్ ఐడి కార్డ్ అనేది పీడిఎఫ్ రూపంలో ఇలా డౌన్లోడ్ అవుద్ది. ఓకే, సో ఇక్కడ నేనైతే జూమ్ చేయట్లేదు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మీ ఫోటో కానివ్వండి, మీ అడ్రస్ కానివ్వండి, లేకపోతే మీ మొబైల్ నెంబర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకైతే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, ఇంతకుముందు ఎవరికైతే మొబైల్ నెంబరు అప్డేట్ అవ్వలేదో అట్లాంటి వాళ్ళు ఈ యాప్లో లాగిన్ అయ్యి వాళ్ళ సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా, ఓకేనా, సో ఇట్లా ఓటీపీ రావడం, ఇట్లా కార్డు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇంతకుముందు మొబైల్ నెంబరు లింక్ చేయకపోతే ఓపెన్ అయ్యేది కాదు అనమాట ఈ అప్లికేషన్లో. ఎందుకంటే లాగిన్ అవ్వాలి కాబట్టి. ఓకేనా? ఇప్పుడైతే లాగిన్ అవుతుంది, ఎందుకంటే మొబైల్ నెంబర్ అప్డేట్ అయింది కాబట్టి. దాంతోపాటు కొంతమందికి ఫొటోస్, అలాగే అడ్రస్ ఇంప్రాపర్గా ఉంటే కనుక, సో అడ్రస్ కొంతమంది వేరే చోట అద్దెకు ఉంటారు కదా, వేరే చోట ఉంటూ అడ్రస్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి సినారియోస్లో వాళ్ళ సంబంధించిన అడ్రస్ కూడా అప్డేట్ అయిపోతుంది అనమాట. అలాగే ఆటోమేటిక్గా మనకి పోలింగ్ స్టేషన్ అడ్రస్ కూడా మారిపోయిందనమాట. ఎందుకంటే ఇంతకుముందు గ్రామ వార్డు సచివాలయం అని చెప్పేసి ఉన్నది, ఇప్పుడు స్వర్ణ వార్డు సచివాలయం అని చెప్పేసి మారడం, ఇట్లాంటివి జరిగాయి అనమాట. ఓకేనా? సో మీ బేసిక్ డేటా అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మారే అవకాశం అయితే ఉంది. మీ ఫొటోస్ కానివ్వండి, లేకపోతే అడ్రస్ కానివ్వండి, మొబైల్ నెంబర్ లింక్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకే, సో చూశారు కదా, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి వాళ్ళు సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.